హాయ్ గైస్, ఈరోజు వంకాయ ఫ్రై అయితే చూపిస్తాను. వంకాయ ఫ్రై ఏంటి అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పోపు సిద్ధం చేసుకుందాం. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకుందాం. వెల్లుల్లి రేఖలు దంచి పెట్టినవి ఒక 5-6 వేసుకున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించి ఫైనలీ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పోపు బాగా వేగిన తర్వాత నేను అప్పుడే ఫ్రెష్గా తోటలోంచి కోసి తెచ్చుకున్నాను వంకాయలు. అవి మంచిగా కట్ చేసి శుభ్రం చేసుకుని వాటర్లో వేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కలుపుతున్నాను. ఆ వంకాయ ముక్కలన్నీ మంచిగా వాటర్లో వేసి పెట్టుకున్నాను. అవన్నీ వాటర్ స్ట్రైన్ చేసేసి మంచిగా ఫ్రైలో అయితే యాడ్ చేసేసుకోవడమే. అవన్నీ వేసుకుని అడుగంటనివ్వకుండా మంచిగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. సాల్ట్ అయితే ఫస్టే యాడ్ చేయొద్దు, హాఫ్ వరకు మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మంచిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ముక్కలన్నీ ముందు సాల్ట్ యాడ్ చేయడం వల్ల మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. సో మీకు ముక్కలు కనిపించి మంచిగా ఫ్రైలా రావాలి అంటే ఒక హాఫ్ మగ్గిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మంచిగా కలుపుతున్నాను. మధ్య మధ్యలో అడుగంటనివ్వకుండా అట్లా కలుపుకోవాలి 10 మినిట్స్కి ఒకసారి. అట్లా చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర అంటే అందరికీ ఇష్టమే కదా. సో అస్తమాను కర్రీయే కాకుండా ఇట్లా ఫ్రై కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు హాఫ్ వరకు మగ్గిపోయింది. ఇక్కడ నేను ముక్కలకి తగిన సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. వంకాయ ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా బాగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. కానీ పోపు వంకాయ ముక్కలే కాకుండా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే నేను మొన్న కాకరకాయ ఫ్రై అప్పుడు చూపించాను కదా, పప్పుల పొడి రెడీ చేసుకున్నానని. ఆ పప్పుల పొడి అయితే ఇక్కడ వాడుతున్నాను నేను. దాంట్లో నువ్వులు, వేరుశనగుళ్ళు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ధనియాలు యాడ్ చేసి నేను అది డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి స్టోర్ చేసుకున్న పౌడర్ అనమాట. ఆ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో ఆ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రై అనేది మరింత టేస్టీగా తయారవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ నాది ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుంది. చూడండి ముక్కలు ఎంత సాఫ్ట్ అయిపోయాయో. ఇంతగా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఫ్రై పొడి, ఈ ఫ్రై పొడి అది రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రై పొడి నేను ఒక హాఫ్ బౌల్ వేస్తున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉండడం కోసం. తర్వాత జీలకర్ర, ధనియాల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఫైనలీ మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, నువ్వులు, పుట్నాలు అన్నీ యాడ్ చేసుకున్న ఫ్రై పొడి మంచిగా ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి మంచిగా ముక్కలన్నిటికి పట్టే విధంగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై పొడి అనేది యాడ్ చేస్తున్నాను. మంచిగా ముక్కలకి అంతా ఆ వేడికి పట్టేస్తుంది అనమాట. ఒకసారి కలుపుకుంటే మన వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ ఫ్రై అనేది నేను బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, నాకు ఈ విధంగా వచ్చిందనమాట. అసలు ఎంత జ్యూసీగా ముక్క అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.